హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకేనండి. లాస్ట్ క్లాస్లో మనం ఏసీ ఫండమెంటల్స్లో కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్ చూసామండి. కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, అలాగే ఇండక్టెన్స్ అంటే ఏంటి, కెపాసిటెన్స్ అంటే ఏంటి. ఓకేనా. ఇప్పుడు ఈ రోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఇంకా మనకి కొన్ని బేసిక్స్ ఉన్నాయండి. ఆ బేసిక్స్ చెప్పిన తర్వాత ఏసీ ఫండమెంటల్స్ ఈ రోజు క్లాస్లో స్టార్ట్ చేస్తానండి. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వోల్టేజ్ డివిజన్ రూల్ అండి. ఇప్పుడు వోల్టేజ్ డివిజన్ రూల్ మనం ఫార్ములాస్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి, అలాగే కరెంట్ డివిజన్ రూల్ ఫార్ములాస్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 2 రెసిస్టర్స్ అనేది మనం సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ R1 R2 అనేవి ఏంటంటే 2 రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయండి. ఇక్కడ R1 అండ్ R2 అనేవి 2 రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు R1 అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఏమో VR1 తీసుకుంటున్నాను. R2 అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఏమో VR2 తీసుకుంటున్నాను. ఇక్కడ V అనేది ఏంటంటే టోటల్ వోల్టేజ్. మన సిరీస్ డివిజన్ రూల్లో మనకి ఏం డివైడ్ అవుతుందంటే కరెంట్ అనేది సేమ్ ఉంటుంది, వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి VR1 VR2 కింద మనం ఎస్యూమ్ తీసుకున్నామండి. ఇక్కడ VR1 అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న టోటల్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ టోటల్ వోల్టేజే మనకి డివైడ్ అవుతుందండి. ఇక్కడ V అనేది టోటల్ వోల్టేజ్ కింద తీసుకున్నాను కాబట్టి V ఇంటూ ఇక్కడ మనకి VR1 క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఏ రెసిస్టర్ దగ్గర అయితే క్యాలిక్యులేట్ చేసామో ఆ రెసిస్టర్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ VR1 క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఇప్పుడు V అనేది ఏంటమ్మా టోటల్ వోల్టేజ్ ఇంటూ మనం ఎక్కడైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ అండి. అంటే ఇక్కడ ఏంటి R1 ప్లస్ R2 దిస్ ద VR1 అండి. అలాగే VR2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి, ఇక్కడ VR2 అనేది సెకండ్ రెసిస్టెన్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి టోటల్ వోల్టేజ్ ఇంటూ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. ఓకేనా. ఇది సిరీస్ సర్క్యూట్స్లో మనకి ఈ వోల్టేజ్ డివైడింగ్ రూల్ అనేది యూజ్ అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వన్ కమింగ్ టు ద కరెంట్ డివైడింగ్ రూల్. ఓకేనా. కరెంట్ డివిజన్ రూల్స్లో మనం కూడా ఏంటంటే ఇది ప్యారలల్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తామండి. ఈ ప్యారలల్ సర్క్యూట్స్ ఏంటంటే ఇక్కడ R1 R2 అనేవి ఏంటంటే 2 రెసిస్టర్స్ ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. ఇది I అనేది టోటల్ కరెంట్ తీసుకుంటున్నాను. R1 రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ అనేది IR1 అవుతుంది. అలాగే R2 రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏమో IR2 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు IR1 IR2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే I అనేది టోటల్ కరెంట్ కాబట్టి టోటల్ కరెంట్ ఇంటూ ఇక్కడ IR1 క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ R1 రెసిస్టర్లో ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి కరెంట్ దీనికి ఆపోజిట్ డిస్టెన్స్ అని తీసుకోవాలి. ఓకేనండి. IR1 కావాలంటే R2 వస్తుంది, IR2 కావాలంటే R1 వస్తుంది. దిస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్ అండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ IR1 కావాలంటే టోటల్ కరెంట్ ఇంటూ R1 దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్ డిస్టెన్స్ అనేది వేసుకోవాలండి. అంటే R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. అలాగే IR2 ఎలా ఫైండ్ చేస్తారండి, టోటల్ కరెంట్ ఇంటూ R1 డివైడెడ్ బై R1 ప్లస్ R2. ఇది కరెంట్ డివైడింగ్ రూల్ అండి. ఈ కరెంట్ డివైడింగ్ రూల్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మన ప్యారలల్ సర్క్యూట్స్లో కరెంట్ అనేది ఎక్కడైతే మనం క్యాలిక్యులేట్ చేస్తామో అక్కడ కరెంట్ డివైడింగ్ రూల్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. ఈ వోల్టేజ్ డివిజన్ రూల్ అండ్ ఆల్సో కరెంట్ డివైడింగ్ రూల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మనం ఏసీ సర్క్యూట్స్లో కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ చేస్తామండి. ఇప్పుడు మన సిరీస్ సర్క్యూట్స్ ప్యారలల్ సర్క్యూట్స్ ఉంటాయి కదా ఏసీ సర్క్యూట్స్లో. ఏసీ సర్క్యూట్స్ వచ్చినప్పుడు మనం వోల్టేజ్ ఎక్కడైతే కావాలో అక్కడ మనం వోల్టేజ్ డివైడింగ్ రూల్ అనేది యూజ్ చేస్తామండి. ఇక్కడ ప్యారలల్ సర్క్యూట్స్ వచ్చేసరికి ప్యారలల్ సర్క్యూట్స్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ప్యారలల్ సర్క్యూట్స్లో మనం కరెంట్ డివైడింగ్ రూల్ అనేది యూజ్ చేస్తామండి. ఓకేనా. ఈ రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏసీ ఫండమెంటల్స్ టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తాం కదా, ఈ ప్రాబ్లమ్స్లో కూడా ఈ రూల్స్ కూడా మనకి చాలా చాలా యూజ్ అవుతుందండి. ఓకేనండి. ఓకే. ఇప్పుడు ఏసీ ఫండమెంటల్స్లో ఫస్ట్ డెఫినేషన్ అండి, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీలో వాట్ ఈస్ మెంట్ బై ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వేవ్ ఫామ్ని అబ్జర్వ్ చేయండి. అంటే an alternating current changes its magnitude and polarities periodically. అంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ దాని యొక్క పొలారిటీస్ అనేది ఒక పీరియాడికల్గా చేంజ్ అవుతుంది. పీరియాడికల్ అంటే ఒక పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్, పాజిటివ్ నెగిటివ్ అలాగా మనకి పీరియడ్ అంటే కంటిన్యూస్గా పీరియడ్కి టైం అనేది మ్యాగ్నిట్యూడ్ మారుతుంది అండ్ ఆల్సో పొలారిటీస్ కూడా రెండు మారుతూ ఉంటాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేవ్ ఫామ్ చూడమా, మనం ఎక్స్ యాక్సిస్లో మనం ఏం తీసుకున్నాం, టైం తీసుకున్నాం. వై యాక్సిస్లో మనం ఏమైనా వోల్టేజ్ అని తీసుకోవచ్చు, అలాగనే కరెంట్ అని తీసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ వోల్టేజ్ వేవ్ ఫామ్
అండ్ ఇక్కడ వోల్టేజ్ వేవ్ ఫామ్ రిప్రజెంట్ చేశాను అండ్ ఆల్సో కరెంట్ వేవ్ ఫామ్ కూడా రిప్రజెంట్ చేశాను. అంటే ఇవి రెండు ఎలా ఉన్నట్టంటే ఇన్ ఫేజ్లో ఉన్నట్టు. అవి ఇన్ ఫేజ్ అంటే ఏంటి, ఓకేనా, అవుట్ ఆఫ్ ఫేజ్ అంటే ఏంటి, లాగింగ్ అంటే ఏంటి, లీడింగ్ అంటే అనేది ఇది కూడా ఏసీ ఫండమెంటల్స్లో వన్ ఆఫ్ ద టాపిక్ అండి. ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు లాగింగ్ అంటే ఏంటి, లీడింగ్ అంటే ఏంటి, అలాగే ఇన్ ఫేజ్ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ఫేజ్ అంటే ఏంటి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఆల్టర్నేట్ కరెంట్ యొక్క డెఫినేషన్ వచ్చేసరికి ఏంటంటే దాని యొక్క కరెంట్ కానీ వోల్టేజ్ కానీ మనం వై యాక్సిస్లో ఏదైతే పారామీటర్ తీసుకున్నామో ఆ పారామీటర్ అనేది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్, పొలారిటీస్ అనేది ఒక కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీతో అంటే ఫ్రీక్వెన్సీతో మనం చేంజ్ అవుతూ ఉంటుందండి. ఓకేనా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఎక్స్ ఏం తీసుకున్నాం అండి, ఇదేమో ఆఫ్ సైకిల్ అండి, ఇది పాజిటివ్ ఆఫ్ సైకిల్, ఇదేమో నెగిటివ్ ఆఫ్ సైకిల్. ఈ పాజిటివ్ ఆఫ్ సైకిల్లో మీరు ఏ ఇంటర్వల్ తీసుకున్నా ప్రతి ఇంటర్వల్లో కరెంటు, వోల్టేజ్ అని దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మారుతుంది అండ్ ఆల్సో దాని యొక్క టైం ఫంక్షన్ కూడా మారుతుంది. అంటే వీటిని మనం ఇన్స్టంటేనియస్ వాల్యూస్ అంటాం. ఆ ఇన్స్టంటేనియస్ వాల్యూ అనేది ఏంటంటే ఇన్స్టెంట్ అనేది మనకి కరెంటు కానీ వోల్టేజ్ కానీ అక్కడ వాల్యూ అనేది చేంజ్ అవుతుందండి. ఓకేనండి. తర్వాత మనకి నేచర్ ఆఫ్ సప్లై వచ్చేసరికి అండి 2 టైప్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ సప్లైస్ ఉంటాయండి. ఫస్ట్ మనకి ఏసీ సప్లై ఒకటి అండి, డీసీ సప్లై. ఈ నేచర్ ఆఫ్ సప్లై అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏసీ సప్లై తీసుకుంటే కనుక ప్రతి పాజిటివ్ సైకిల్ కానీ ప్రతి నెగిటివ్ సైకిల్ కానీ దాని యొక్క వోల్టేజ్ కానీ కరెంట్ కానీ రెగ్యులర్గా పీరియాడికల్గా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. అదే మన ఫ్రీక్వెన్సీ అనేది మన ఏసీ సప్లైలో ఫ్రీక్వెన్సీ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. మనకి డీసీ సప్లై తీసుకుంటే దాని నేచురల్ సప్లైలో ఫ్రీక్వెన్సీ అనేది ఏమి ఉండదు కాబట్టి అది 0 కింద కన్సిడర్ చేస్తామండి. ఓకే. మనకి నేచురల్ సప్లైలో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏసీ సప్లై అండి, ఇంకోటి ఏమో డీసీ సప్లై. ఓకేనండి. నేచురల్ సప్లైలో ఫస్ట్ వన్ ఏసీ అండి, తర్వాత ఏమో డీసీ అండి. ఓకే. మనకి డీసీ అని దాని యొక్క వేవ్ ఫామ్ ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా మనకి అట్ ఎనీ ఇంటర్వల్ ఆఫ్ టైం దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. దిస్ ఇస్ ద డీసీ వేవ్ ఫామ్ యొక్క రిప్రజెంటేషన్ అండి. ఇది నేచర్ ఆఫ్ డీసీ సప్లై. నేచర్ ఆఫ్ డీసీ సప్లైలో నేచర్ ఆఫ్ డీసీ సప్లైలో మనం ఏ ఇంటర్వల్ ఆఫ్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ అట్ ఎనీ ఇంటర్వల్ ఆఫ్ టైం ది వోల్టేజ్ ఆర్ కరెంట్ వేవ్ ఫామ్ మస్ట్ బి సేమ్. మీరు కాల్తో చూసుకున్నాము మన ఎక్స్ యాక్సిస్లో టైం తీసుకున్నాం, వై యాక్సిస్లో మనం వోల్టేజ్ కానీ కరెంట్ కానీ తీసుకొచ్చాను. అట్ ఎనీ ఇంటర్వల్ ఆఫ్ టైం అంటే మీరు వై ఎక్స్ యాక్సిస్లో ఏ పాయింట్ తీసుకున్నా దాని యొక్క వోల్టేజ్ కానీ కరెంట్ కానీ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. కానీ ఏసీ వేవ్ ఫామ్లో మాత్రం అలా కాదండి. మీరు ఏ ఇంటర్వల్లో తీసుకున్నా దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని ఇన్స్టంటేనియస్ వాల్యూస్ అనేది చేంజ్ అవుతుండే. కానీ ఇక్కడ డీసీ వాల్యూ ఇన్స్టంటేనియస్ వాల్యూస్ అనేది చేంజ్ అవునాయి. ఎట్ ఇంటర్వల్ ఆఫ్ టైం ద ఇన్స్టెంట్ వాల్యూ ఈజ్ కాన్స్టెంట్ అండి. దీన్ని మనం యాంప్లిట్యూడ్ కూడా అనొచ్చండి. ఓకేనా. దీంట్లో మనకి వేవ్ ఫామ్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ వేవ్ ఫామ్స్ ఉంటాయండి. మనకి వేవ్ ఫామ్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి సైన్సాయిడల్ ఉంటాయి, అలాగే నాన్ సైన్సాయిడల్ ఉంటాయి. సైన్సాయిడల్ అంటే మనకి సైన్ వేవ్ని రిప్రజెంట్ చేస్తే, నాన్ సైన్సాయిడల్ అనేది ఏంటంటే ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఓకేనా. ఒకసారి మనం నాన్ సైన్సాయిడల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే మనం వేవ్ ఫామ్ రిప్రజెంటేషన్లో ఒకటి సైన్సాయిడల్, ఇంకోటేమో నాన్ సైన్సాయిడల్. ఈ నాన్ సైడ్లో మళ్ళీ అగైన్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఫర్దర్ టైప్స్. ఒకటి మనకి ట్రయాంగులర్ వేవ్ ఉంటుంది, అలాగే స్క్వేర్ వేవ్ ఉంటుంది, అలాగే సాటూత్ వేవ్ ఉంటుంది. ఓకే. దీస్ ఆర్ ద డిఫరెంట్ వేవ్ ఫామ్స్ అండి. సో ట్రయాంగులర్ వేవ్ ఫామ్ చూడండి ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది మనకి దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ఫామ్స్ అండి. ఒకటి ట్రయాంగులర్ వేవ్ అండి, ఇంకోటేమో స్క్వేర్ వేవ్ అండి, ఇంకోటేమో సాటూత్ అండి. ఓకేనా. దీస్ ఆర్ ద డిఫరెంట్ వేవ్ ఫామ్స్ అండి. మనం ఏంటంటే ప్రతి పాజిటివ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ కింద రిప్రజెంట్ చేస్తామండి. ఇదేమో 0 to π అనేది ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటాం, అలాగే π to 2π అనేది నెగిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటాం. అంటే ఒక కంప్లీట్ సైకిల్ కింద రిప్రజెంట్ చేస్తామండి. ఒక పాజిటివ్ సైకిల్ ఒక నెగిటివ్ సైకిల్ కలిపి ఒక సైకిల్ కింద మనం ట్రీట్ చేస్తామండి. ఓకేనండి. తర్వాత స్క్వేర్ వేవ్ కూడా చూడండి. స్క్వేర్ వేవ్లో కూడా మనకి ఏంటంటే పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది అండ్ ఆల్సో నెగిటివ్ హాఫ్ సైకిల్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే పీరియాడికల్ సిగ్నల్స్ అండి. అంటే పీరియాడికల్ వేవ్ ఫామ్స్. అంటే పీరియడ్కి మనకి సేమ్ ఇంటర్వల్ ఆఫ్ టైం అనేది ఎగ్జిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ సైకిల్లో 0 నుంచి π తీసుకుంటే ఎంతైతే టైం పీరియడ్ ఉందో, అలాగే నెగిటివ్ హాఫ్ సైకిల్లో π నుంచి 2π కూడా సేమ్ అంతే టైం పీరియడ్ అనేది ఎగ్జిట్ అవుతుందండి. ఓకేనా. ఇవి పీరియాడికల్ వేవ్ ఫామ్స్ అండి. ఇదేమో సాటూత్ అండి. సాటూత్ వేవ్ ఫామ్లో కూడా మనకి ప్రతి పాజిటివ్ హాఫ్ సైకిల్కి దాని వేవ్ ఫామ్ అనేది చేంజ్ అవుతూ వస్తుందండి. ఓకేనా. ఓకే. మనకి ఏసీ ఫండమెంటల్స్లో ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నామండి. ఏసీ ఫండమెంటల్స్లో